అయితే ఉడిపోయిందండి, మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఇంకోండి చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ఇంకోండి తెల్లగా చాలా బాగా కనిపిస్తుంది కదండి, గడ్డలతోని. మొత్తం తిప్పేయాను నేను తీయడానికి. ఇంకోండి అలాగైతే ఉడికిపోయింది మొత్తం. చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. తిని కూడా చూపిస్తాను చూడండి మీరు. ఇప్పుడైతే భోజనం అయితే చేసేసామండి. ఇంకా జున్ను అయితే వండుతాను అన్నాను కదండి, జున్ను అయితే వండేసుకోవచ్చు. ముందుగా అయితే జున్ను పాలు తీసుకోవాలండి. జున్ను పాలు ఉంటేనే కదా జున్ను వండుకుంటారు. మామూలుగా ప్యాకెట్లో వండుకోవచ్చు కదండి. పాలు మేము పాలు తెచ్చుకుంటామండి. గేదె నిందంట పాలు అయితే ఇచ్చారు, కూనన్నీ ఇచ్చారు. మామూలుగా మా అక్క వాళ్ళకి గేదెలు ఉన్నాయండి. వాళ్ళు ఇస్తే మాత్రం ఇంత పెద్ద పెద్ద బాటిల్తో అయితే ఇస్తారు. ఈ కుందన్నితో మామూలుగా వండుతాను, చూపిస్తాను మీకు ఎలా వండుతాను నేను. ఏమేమి కావాలంటే బెల్లం అండి. బెల్లం బాగా చదువుకొట్టేసాను, మెత్తగానే చదువుకొట్టేసాను. ఇదేమో సొంటి మిరియాలు మిక్సీలో ఆడేసి జల్లిస్తే మెత్తగా ఉంటుందండి. మనకి మామూలుగా వేస్తాం అనుకోండి, వేసి కింద తిన్నప్పుడు చిరాగ్గా అనిపిస్తుంది. మిక్సీలో వేసేసి జల్లించేసుకోవాలండి, ఇలా మెత్తగా ఉంటుంది. ఇంకా పేస్ట్లు ఏమి ఉండవు. ఇప్పుడైతే చూపిస్తాను ఎలా వండుతాను. ముందుగా అయితే జున్ను పాలు అయితే వేసేస్తున్నానండి, దీంట్లో వండుతాను. జున్ను పాలు అయితే వేస్తానండి. ఇప్పుడు అయితే లీటర్ అయితే మామూలుగా పాలు తీసుకున్నానండి. ఇలాంటివి మామూలుగా ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఈ పొడి వేసేసుకోవచ్చు. పాలు అయితే వేసేసుకున్నానండి, ఇన్ని పాలు అవని. ఇప్పుడైతే బెల్లం వేసుకుందాము. ఇది కూడా వేసేసుకోవచ్చండి, సొంటు మిరియాలు కూడా వేసేసుకోవచ్చు. ఇది బాగా కలాలి కదండి, తిప్పేద్దాము. మొన్న అయితే మా అక్కోళ్ళు వండి పంపించేశారండి. ఎప్పుడు పాలు పంపిస్తారు, వండు కూడా పంపుతారండి. వండి పంపించేశారు, చాలా బాగుంది. మా అక్కోళ్ళు అయితే ప్రతి సంవత్సరం అత్తమాటలు తింటూ ఉండవండి. వాళ్ళకి అత్తమాటలు గేదెలు ఇంతాయి, అత్తమాటలు తింటూ ఉంటాం మేము. ప్రతి సంవత్సరం కూడా ఒక గేదె ఇంతది. ఇలా పాలు కూడా ఇస్తూ ఉంటారు. మీకు ఎంతమంది జున్ను అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి జున్ను. మా ఆయన గారికి కూడా చాలా ఇష్టం జున్ను, కానీ ఇప్పుడు తినడానికి లేదు ఇక్కడ. మీలో ఎంతమంది జున్ను ఇష్టమో నాకు కామెంట్ పెట్టండి. ఇలా అయితే మొత్తం కలిపేసుకుని పెట్టుకోవాలండి, చూపిస్తాను. ఇలాగైతే కలిపేసానండి. ఇంకోండి ఇన్ని పాలు అయితే వచ్చినాయి. ఇప్పుడైతే గ్యాస్ మీద పెట్టేసుకోవచ్చు, మళ్ళీ ఉడికినప్పుడు కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇలాగైతే కలిపేసాను. ఇప్పుడైతే పెట్టేసుకోవచ్చు ఇడ్లీ పాత్రలోని. గ్యాస్ అయితే వెలిగిస్తానండి. ఇలా పెట్టేసుకొని మూత అయితే పెట్టుకోవాలండి. ఉడికాకైతే చూపిస్తాను. ఉడికిపోయిందో లేదో చూద్దామండి. చాలాసేపు అయిందండి ఎత్తి. ఇప్పుడైతే చూపిస్తాను. చూడండి. జున్ను అయితే ఉడికిపోయినట్టుందండి. ఉడికిపోయిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే
ఇలా పెట్టాలండి, అంటుకుపోతే ఉడికిపోయినట్టే. ఉడికిపోయిందండి, ఇంకోండి. నేనైతే బౌల్లోకి వేసుకున్నానండి. ఇప్పుడైతే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. ఇంకోండి, జున్ను అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా అయితే తింటున్నానండి స్పూను. చాలా బాగుందండి. చాలా తీపి ఎక్కువైపోయింది. చాలా బాగుంది అయిందండి. తీపిగా ఉంటేనే బాగుంటుంది కదా. ఇంకొని తినాలి ఇప్పుడు. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, ప్లీజ్ లైక్ కొట్టండి.